బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఈ రోజున అక్టోబర్ 11 ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, అంతర్జాతీయ బాలికల దినోత్సవం. ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ 2012 నుండి మనము జరుపుకుంటూ ఉన్నాము. దీని ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఇంక్రీజ్ అవేర్నెస్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. అంటే జెండర్ ఈక్వాలిటీ, లింగ వివక్షతకు వ్యతిరేకంగా అందరికీ కూడా అందరిని ఎడ్యుకేట్ చేయడము, ఎడ్యుకేషన్లో, న్యూట్రిషన్లో, అదేవిధంగా లీగల్ రైట్స్లో, మెడికల్ కేర్, ప్రొటెక్షన్, వీటినన్నింటిలో కూడా వివక్షత అనేది లేకుండా, ఆడబిడ్డలకు వివక్షత అనేది లేకుండా ప్రజలందరినీ చైతన్యపరచడం దీని ప్రధానమైనటువంటి లక్ష్యం. 2014 యొక్క డేటాను మనం చూసుకున్నట్లయితే 62 మిలియన్ల మందికి విద్య లేకుండా ఉన్నారు. ఇది ఆడపిల్లల్లో. 160 మిలియన్లు కార్మికులుగా జీవితం గడుపుతున్నారు, బాల కార్మికులుగా. ఇంకా అత్యాచారాలు, ట్రాఫికింగ్లు, ప్రాస్టిట్యూషన్లు, విభిచార వృత్తిలో దింపడాలు, ఇవన్నీ మనము ఏ విధంగా ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయి మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము. ఇస్లాం ధర్మము బిడ్డలకు, ఆడబిడ్డలకు అత్యున్నతమైనటువంటి స్థానం, అంటే ఆడబిడ్డలు కాదు, స్త్రీలకు, మహిళలకు అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చింది. ఆమె పాదాల చెంత స్వర్గాన్ని పెట్టింది తీసుకుని వచ్చి. సోదర మహాశీలారా, ఇంకా చెప్తాడు, వలా తక్తులు ఔలాదకు మీ నిమలా, అంటే పేదరికం యొక్క భయంతో మీ యొక్క బిడ్డలను మీరు హత్య చేయకండి, అంటే వీళ్ళను పోషించలేమో అని చెప్పేసి మీరు, అంటే ఈ రోజున అబార్షన్స్ చేస్తున్నారు చూసారా, ఆ విధంగా. అప్పట్లో వాళ్ళకు చైతన్యం లేదు కాబట్టి బిడ్డ పుట్టిన తర్వాత చంపేసేవారు ఆడబిడ్డల్ని. ఇప్పుడు మనిషి విజ్ఞానపరంగా డెవలప్ అయ్యాడు కాబట్టి కడుపులోనే ఆ అమ్మాయిని అబార్షన్ రూపంలో చంపేస్తున్నాడు. దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, ఆడబిడ్డ అనేది దైవం యొక్క కారుణ్యానికి చిహ్నము అన్నారు. ఏ ఇంటిలో ఆడబిడ్డ నడయాడుతూ ఉంటుందో ఆ ఇంటిలో దైవ కారుణ్యం కురుస్తుంది, దైవదూతులు కారుణ్యపు ప్రార్థనలు చేస్తారని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇంకా ఏం చెప్పారు అంటే, ఏ ఇంటిలోనైతే ఆడబిడ్డ పుడుతుందో ఒక దైవదూత ప్రతిరోజు కూడా ఆ శుభాల యొక్క శుభవార్తను ఆ ఇంటికి ఇస్తుంటాడు. ఇంకా దైవ ప్రవక్త ఏం చెప్పారంటే, ఎవరైతే ప్రాధాన్యత ఇవ్వకుండా, అంటే ఆడబిడ్డలకు మగబిడ్డలకు ఆడబిడ్డలపై ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైతే పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి చక్కగా పెంచుతారో దైవము వారికి స్వర్గానికి నిచ్చెనలుగా చేస్తాడని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు స్వర్గానికి నిచ్చెలుగా మారుతారు ఆ తల్లిదండ్రులకు. సోదర మహాశీలరా, ఈ విధంగా సమానమైనటువంటి హక్కులను ఇస్లాం ధర్మం ప్రసాదించింది. అది విద్యలో కావచ్చు, ఆధ్యాత్మికతలో కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, కౌటుంబిక పరంగా కావచ్చు, సమానమైనటువంటి హక్కు. ఎందుకంటే అన్ని అజీవుల ఆమెలం మిన్కు మిన్ జకర మునస అంటాడు. మీరు స్త్రీలైన పురుషులైనా ఒకటే దైవం దృష్టిలో అంటాడు. సరే, రండి ఇస్లాంలో తెలుసుకుందాము. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.